ఏంటి మళ్ళీ కాకినాడ వచ్చేసాను నేను. హలో దోస్తో, ఈరోజైతే మనం క్లాస్‌కి అయితే అటెండ్ అయిపోయాము. కొంచెం ప్రోగ్రామింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత రూమ్‌కొచ్చేసి చిల్ అయిపోయాననమాట కోక్‌తో. అండ్ ఎలాగో వీకెండ్ కదా అని చెప్పి నేను మళ్ళీ కాకినాడ అయితే బయలుదేరుతున్నా. బట్ ఈసారి బండి మీద అయితే బయలుదేరుతున్నాను. ఈవినింగ్ మాత్రం వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. సో ఫోర్ట్ రోడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. టైం వచ్చి 6 అవుతుంది. సో 6కి అయితే స్టార్ట్ అవుతున్నాను. మరి ఏ టైంకి వెళ్తానో తెలీదు, చూద్దాం. సోలో రైడ్ అనమాట. సో ఇలా చూస్తే అయితే నేను ఫోర్ట్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉందబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు. అంతే ఆ సన్‌రైజ్ గాని సన్‌సెట్. అండ్ నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే క్రాస్ అయ్యాం మనం. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ ఏరియాకి వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ చూస్తే హెరిటేజ్ ఫ్యాక్టరీ అయితే క్రాస్ అయ్యాను. ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఆగలేదు. సో నెక్స్ట్ తాటిగుంటలో అయితే ఆగాను. ఇక్కడ మనం చిన్న కోక్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అలా వెళ్తుంటే ఇక్కడ ఒక ఓజీ పర్సన్ హౌస్ అయితే క్రాస్ అయ్యాము. ఆ పర్సన్ హౌస్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ అయితే చేసేయండి. సో అలా క్రాస్ చేసుకుంటూ నేనైతే పిఠాపురం బ్రిడ్జ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇంకా అలా చూస్తూ నేను అయితే కాకినాడ బైపాస్కి అయితే రీచ్ అయిపోయాను. ఎంతో టైం అయితే పట్టినట్టు అనిపించలేదు నాకు, అలా సాంగ్స్ పెట్టుకుంటూ వచ్చేసాను. ఇంకా అలా బైపాస్ లోపలికి ఎంటర్ అయిపోయాను. కొంచెంసేపటికే సిటీలోకి కూడా ఎంటర్ అయిపోయాను నేను. సో చాలా హ్యాపీగా అనిపించింది. 2-3 రోజులైనా కూడా మిస్ అయిపోతా ఉన్నాను ఇల్లుని. సో అలా 9కి అయితే వచ్చేసాను.